హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడే గుడికెళ్ళి వచ్చానమాట. ఇప్పుడు రాగి జావ అయితే చేస్తున్నాను, చాలా హెల్తీగా. ఇవాళ మండే కాబట్టి కొంచెం ఫాస్టింగ్ ఉందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీకు రాగి జావ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, వాటర్ అయితే మరుగుతుంది కదా, దాంట్లో నేను ఏమంటారు, ఇది వైట్గా ఉంటాయి కదా వాటిని, చూడండి ఈ సగ్గు బియ్యం వేసానమాట. అందుకే అలా ఉడుకుతుంది, మంచిగా ఉడికిపోయింది. చిన్న సగ్గు బియ్యం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే సగ్గు బియ్యం ఉడికిపోయిన తర్వాత ఇగో ఇందులో వాటర్ పోసి కలుపుకున్నాం కదా, రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి అనమాట. ఇదిగో మరుగుతుంది కాబట్టి ఇలా వేసేయాలి. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచిగా ఉడకాలి సిమ్లో. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, వాటర్ మరగడం వల్ల చిక్కబడిపోయింది. ఇందులో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేస్తే చలవ చేస్తుంది అంటారు, అందుకని నేనైతే సగ్గుబియ్యం వేసాను. ఇది బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. ఇలా పట్టుకో, నేను ఆన్ చేస్తాను. ఇగోండి, మజ్జిగతో కొద్దిగా చేస్తున్నాను అనమాట. నేనైతే కొద్ది పాలతో చేసుకుంటున్నాను. కొంచెం గట్టిగానే మాట్లాడాలి. ఈ మజ్జిగ ఇలా తిప్పేసుకొని ఆల్రెడీ అందులో ఉప్పు వేసాం అన్నమాట. మొత్తం తీయదు, క్లిక్ చేయమంటే తింగరోడా. రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఇది స్వీట్ జావ అనమాట. నీకు ఇంతకుముందు చూపించాను కదా, అది మజ్జిగ కలిపాను. మా వారు బెల్లంతో తినరనమాట. నాకైతే ఇది చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. లైట్గా సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బెల్లం కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే అయిపోయింది, ఆపేస్తున్నాను. గ్లాస్లో అయితే పోసేసుకుంటున్నాను. చాలా హెల్దీ డ్రింక్. చూడండి, కరెక్ట్గా గ్లాస్ వచ్చిందనమాట. చూసారా అవి ఎలా కనిపిస్తున్నాయి? సగ్గు బియ్యం వీటి వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. పాలు పోసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఉంటుంది. మీరైతే ట్రై చేయండి నచ్చితే కనుక.